కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆర్తి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్లలో బండి సంజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ బంధం గల్లీలోని లొల్లి ఢిల్లీలో దోస్తీలాగా ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాచరిక పాలన జరిగితే దానికి బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిందని అన్నారు. గతంలో కేంద్రంలో ఈడీ, ఐటీ, రాష్ట్రంలో సిపిఐ, ఇక పోలీసులకు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు కొనసాగించాయి. 15 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన అంతం చేసి ప్రజాపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారని బండి సంజయ్ గుర్తుంచుకోవాలని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుకు, మెట్రోకు, మూసీ రివర్ ఫ్రంట్కి ఇవ్వకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయేలా చేసేది బీజేపీ వారిని విమర్శించారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో దోస్తీ బారాసాతో రాచరిక పరిపాలన గత 10 ఏళ్లు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. కేంద్రంలో కూడా రాచరిక పరిపాలన సాగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే వైనం ఈడీ, సిబిఐ, ఇక్కడ సిఐడి, పోలీసులు అడ్డం పెట్టుకోవాలి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ కొనసాగించింది రాచరిక పరిపాలన. 15 మాసాల క్రితం తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యలను, ఆ రాచరిక పరిపాలన అంతమొందించి తెలంగాణలో ప్రజాపాలనకు అవకాశం కల్పించారు బండి సంజయ్ గారు. మీకు రాచరిక పరిపాలన అంటే అది మీ ప్రభుత్వం కేంద్రంలో గత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ మీ మద్దతుతో. కానీ ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం మేము చేస్తుంటే బీఆర్ఎస్ చేసేటువంటి కుయుక్తులకు మీరు ఈరోజు మేమేదో డబ్బిస్తేనే మీరు హామీలు అమలు చేస్తారని చెప్పంటే, జీఎస్టీ పేరిట ఏదైతే పన్ను రూపంలో వెళ్తున్న డబ్బును తిరిగి ఇక్కడ అభివృద్ధికి మీరు ఇచ్చేటువంటి